సిగరెట్ కాలుస్తూ టీ తాగుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఈ విషయాలు తెలిస్తే కనుక మీరు జన్మలో ఆ తప్పు చేయరు. ఆఫీస్‌లో కాస్త బ్రేక్ దొరికితే చాలు చాలా మంది టీ తాగడానికి వెళ్తారు. కేవలం టీ మాత్రమే ఉంటే సరిపోదు. టీతో పాటు సిగరెట్ కూడా వెలిగించాల్సిందే. ఇవి 2 ఉంటేనే మనసుకు, శరీరానికి ఉత్తేజం వస్తుంది. అయితే టీతో పాటు సిగరెట్ కూడా తాగడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఇంతకీ టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ వీడియోలో చూద్దాం. మలబద్ధకం. టీతో పాటు సిగరెట్ తాగడం వల్ల వచ్చే సమస్యల్లో ముఖ్యమైనది మలబద్ధకం. టీలో సాధారణంగా కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగు ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే పేగు సంకోచమయ్యేలా ప్రేరేపిస్తుంది. అలాగే పేగుల పొరను పొడిగా మార్చేస్తుంది. దీంతో మలబద్ధకం వంటి సమస్యలు వచ్చేస్తాయి. అలాగే ఇందులో కెఫిన్ అనేది ఉంటుంది కారణంగా డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరంలో నీరు లేకుండా అయిపోతుంది. దీంతో పేగులోని మలం బాగా గట్టిపడిపోతుంది. దీంతో అది పొట్టలో నుంచి బయటికి వెళ్ళడం కష్టంగా మారుతుంది. దీనివల్ల మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువ అవుతాయి. అలాగే కొంతమంది టీలో పాలు కలుపుకొని తాగుతుంటారు. దీనివల్ల శరీరంలో చెడు కొవ్వు అనేది ఎక్కువగా పేరుకుపోతుంది. చెడు కొవ్వు ఎక్కువ అవ్వడం వల్ల మలబద్ధక సమస్య రెట్టింపు అవుతుంది. ఇక జీర్ణాంతర సమస్యలు. సిగరెట్ లో నికోటిన్ ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇది జీర్ణశయాంతర వ్యాధులు రావడానికి కారణమవుతుంది. టీ తాగుతూ సిగరెట్ తాగడం వలన పేగు బాగా సంకోచానికి గురవుతుంది. క్రమంగా ఇలా తాగడం వల్ల పేగు అవసరానికి మించి సంకోచానికి గురవుతుంది. దీంతో జీర్ణాశయంలో నరాలు, కండరాలు బాగా దెబ్బతిని అందులోని రవాణా బలహీనత పడుతోంది. కొన్ని సందర్భాల్లో జీర్ణాశయ క్యాన్సర్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే సిగరెట్ లోని నికోటిన్ శరీరంతో పాటు పేగుల్లో కూడా రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. క్రమంగా జీర్ణక్రియ వ్యవస్థ భారీగా దెబ్బతింటుంది. పేగులు పచ్చిగా మారి కడుపు నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు మలబద్ధకం వంటి సమస్యలు చిన్నవిగా అనిపించినప్పటికీ క్రమంగా అవి చాలా ప్రమాదకరంగా మారుతాయి. వాటిని భరించడం మీ వల్ల మాత్రం కాదు. ఒకవేళ మీకు మలబద్ధకం ఉంటే అది కూడా టీ తాగడం, సిగరెట్ కాల్చడం వల్ల వచ్చినట్లు తెలిస్తే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి. ఈ రెండింటి వల్లే మీరు మలబద్ధక బారిన పడ్డారేమో ఒకసారి ఆలోచించుకోండి. ఇది నిజమని తెలిస్తే వెంటనే ఈ అలవాట్లు మానేసి వైద్యుడిని సంప్రదించండి. అప్పుడే మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు.